అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఏంటి సార్ రెహమాన్ గారితో మీ ప్రయాణం ఎలా ఉంది? రెహమాన్ గారితో అంటే రెహమాన్ గారిది మొదటిసారి కాదు, ఏమై చేసేవే నుంచి అంటే 2009 నుంచి ఒక 15 ఏళ్ల జర్నీ. ఆయనది చాలా నిరాడంబరమైన విధానం అండి. పాట చూడడం, లైన్లు సరిపోయినాయి, అంతా బాగున్నాయి, డైరెక్టర్ గారికి ఓకేనా, నాకు ఇందులో ఫోనోటిక్గా అనిపించట్లేదు, ఈ ఒక్క సౌండ్ ఏదైనా మార్చండి, సరే సరే ఇలా అంటే ఓకే, డైరెక్టర్ గారికి ఓకేనా, ఓకే అంటే ఎవరి చేత పాడిద్దాం అనే ఒక డిస్కషన్. ప్రతి పాటకి ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ డిస్కషన్, చాలా నిరాడంబరంగా ఉంటుంది. పాడిస్తారు, పంపిస్తారు, వేరే సింగర్స్ పాడితే వెళ్తాం, ఆయన పాడుతుంటే జూమ్ మీటింగ్లో పెడతారు, లైన్స్ పంపిస్తూ ఉంటారు, ఏదైనా తేడా వచ్చిందంటే తేడా వచ్చిందో మళ్ళీ పాడతాను, అంత నిరాడంబరంగా ఉంటుంది. ఓకే. ఈ పర్టికులర్గా పెద్ది సినిమా మీరు సాహిత్యాన్ని అందించడంలో మీరు అనుసరించిన విధానం ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమాకి ఇలాంటి పాటలు ఉండాలి, ఇలా రాయాలి అని మీరు ఒక ప్రణాళిక ఏమైనా వేసుకున్నారు? ముందు హీరో ఎంతవరకు మాట్లాడగలడు, హీరో వెనకాలొచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనుకోండి, అది డైరెక్టర్ మాట్లాడేది కాబట్టి డైరెక్టర్కి హీరో కంటే ఖచ్చితంగా హీరో క్యారెక్టర్ కంటే, అంటే మళ్ళీ నిజ జీవితంలో హీరో కంటే అంటలేదు, అక్కడ హీరో క్యారెక్టర్ కంటే డైరెక్టర్ ఎక్కువ తెలివైనవాడు ఉంటాడు కాబట్టి వాడి పదజాలం కొంచెం రిచ్గా ఉంటుంది. కానీ హీరోకి ఎంత పరిమితులు ఉంటాయి, ఏ పదాలు పలకగలడు అనేది చూసుకుని అంతవరకే ఆ పరిమితుల మేరకే రాస్తూ ఉంటాడు. అలా పెద్ది రామ్ చరణ్ గారు ముఖతః ఆయన పాడే పాట ఒక స్టాండర్డ్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాట ఇంకో స్టాండర్డ్లో ఉంటుంది. ఓకే. మిగతా పాటలు ఎలా ఉండబోతున్నాయి సార్ పెద్ది నుంచి? మీరు సాహిత్యం అందించిన పాట మాటలు చెప్పాలంటే వైవిధ్యం, ఒక పాటలాగా ఇంకో పాట ఒకదాని కూడా సంబంధం పోలిక ఉండదు. అలాగే ఫలితం కూడా ఒకదాన్ని మించి ఒకటి ఎలా వచ్చిందో ఇప్పుడు, అలాగే దీన్ని మించి ఇంకోటి అలాగే వస్తుంది. కొన్ని పాటలు సినిమాకు ఉపయోగపడేవి ఉంటాయి, అంటే రీ రికార్డింగ్లో కొన్ని ఎమోషన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చెప్పలేనివి పదాల్లో చెప్పాల్సి వచ్చేది. అలాంటి పాటలు ఆ రీ రికార్డింగ్కి ఆ సినిమాకి బాగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలివేట్ చేసేలాగా. అంటే సాధారణంగా ఒక పాట హిట్ అయితే లిరిక్ రైటర్కి చాలా తక్కువ క్రెడిట్ వస్తుంది. ఈ పాట విషయంలో మాత్రం రామ్ చరణ్ గారి డ్యాన్స్కు ఎంతటి పేరు వచ్చిందో, తర్వాత రెహమాన్ గారి ట్యూన్ అదే సమాన స్థాయిలో మీ సాహిత్యానికి కూడా ఒక ప్రశంసలు లభిస్తున్నాయి సార్. దానికి కారణం ఏంటంటే రామ్ చరణ్ గారి డ్యాన్స్ అందరికీ నచ్చింది, దీనిలో లిరిక్ అందరికీ నప్పింది, అంటే ఎవరి జీవితంలో చూసుకున్నా వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఉంది, అందుకు ఎక్కువ పేరు వచ్చింది. ప్రతి దాంట్లోనూ ఇంచుమించు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎంతమంది చేసిన ప్రతి ట్వీట్లోనూ రామ్ చరణ్ గారి పేరు, నా పేరు, రెహమాన్ గారి పేరు, జానీ మాస్టర్ పేరు లేకుండా లేదండి. ఎవరు ఒక్కళ్ళ పేరే పెట్టట్లేదు. అది ఈ పాట సాధించిన విజయం, సమిష్టి విజయం అండి. అది సమిష్టి కాదు, సమష్టి విజయం. సమిష్టి అంటారు కదా, అవును, సమిష్టి. అది ఈకారం లేదు, సమష్టి విజయం. ఓకే. సో చిరంజీవి గారు మిమ్మల్ని పిలిపించడం ఒకరోజు, అంటే ఆ రోజు మొత్తం పాట గురించి డిస్కషన్ చేస్తారు, ఆ క్షణాలు ఎలా అనిపించినాయి సార్ మీకు? నిజంగా మళ్ళీ అందరి వాళ్ళు ఆయన భుజం తట్టి ఎంకరేజ్ చేసినప్పుడు ఎలా అనిపించిందో, 20 సంవత్సరాల కెరీర్ని ఆ 20 సంవత్సరాల వయసులో ఆయన భుజం తట్టినప్పుడు ఎలాంటి ఆక్సిజన్ అందిందో, ఇప్పుడు మరో 20 సంవత్సరాలకు కావాల్సిన ఆక్సిజన్ అందిందని అనిపించింది ఆ విషయం. సార్ ఈ పాట కింద యూట్యూబ్లో వచ్చిన తర్వాత కింద కామెంట్స్లో చాలామంది లెజెండ్ సీతారామ శాస్త్రి గారి తర్వాత మళ్ళీ అనంత్ శ్రీరామ్ గారు ఇలాంటి పాటలు రాయటంలో ఆయనకి చెల్లింది అని ఒక కామెంట్స్ చూశాను నేను చాలా. ముఖ్యంగా ఈ పాటలో అసలు సీతారామ శాస్త్రి గారి శైలిని మనం అనుకరించలేదు ఎక్కడ. అంత ఇన్స్పైరింగ్ పాటలు రాయటంలో ఆయన శైలి వారసత్వం తీసుకోవడం అనేది పెద్ద సాహసమేనండి. ఎవరి దారిలో వారు ఉండడమే శ్రేయస్కరం. ఆయన వదిలిన ఆ జ్ఞాన సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఆ జ్ఞాన సంపద ఏదైతే ఉందో, అది ఆయన పేరు మీద అలా ఉండడమే కరెక్ట్. దానికి వారసత్వం లేదు, దానికి వారసుడైనా ఆయనే, దానికి కన్నదైనా ఆయనే. ఓకే. ఫైనల్గా పెద్ది అసలు ఏంటి సార్, ఎలా ఉండబోతుంది, ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఈ పాటతో మరింత అంచనాలు పెరిగినాయి.
కమర్షియల్ ఫార్ములాని నమ్మకుండా కథను నమ్మి కమర్షియల్గా తీసిన సినిమా పెద్ద. మీకు కావాల్సిన కమర్షియల్ మూలకాలు అన్నీ ఉంటాయి, కానీ కావాల్సిన రంగులో ఉండవు అంతే. ఓకే. ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్న తేడా లేకుండా అలా పట్టుంచుతుంది. ఇంకో లక్షణం ఏంటంటే సినిమా చూసి వెళ్ళిన తర్వాత ఒక జ్ఞాపకంలాగా ఒక 10 రోజులు అలా మన మెదడులో అది ఒక బల్బులా ఆరుతూనే ఉంటుంది. సార్ మీ తదుపరి సినిమాలు ఏంటి, ఎలా ఉండబోతుంది సాహిత్యం అందులో? స్పిరిట్ సినిమాలో పెద్ద తర్వాత స్పిరిట్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ, తర్వాత దుల్కర్ పూజా హెగ్డే గారి సినిమా, రకరకాల సినిమాలు వస్తున్నాయండి. ఇలాగా రాస్తున్నాను. అంటే చిన్న సినిమాల్లో కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్ళే పాటలు ఉన్నాయి, పెద్ద సినిమాల్లో కూడా చాలా విలువైన పాటలు ఉన్నాయి. అదృష్టం కొద్దీ 2026 విలువలతో కూడిన విజయం వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఏంటి సార్ అంటే స్పిరిట్ ఎలా ఉండబోతుంది అంటే ఆల్బమ్ పరంగా, మ్యూజిక్ పరంగా? అంటే అందులో ప్రభాస్ గారు ఒక కాప్ రోల్ చేస్తున్నారు, అంటే అది సందీప్ రెడ్డి గారు వంగ గారి శైలిలో ఉండబోతుందా సినిమా ఏంటి అంతా? యానిమల్ ఆల్బమ్తో పోలిస్తే ఇంకొంచెం సాంద్రత ఎక్కువ ఉంటుందండి ఈ ఆల్బంలో. ఎంచుకునే పదజాలంలో కూడా కొంచెం యానిమల్ కంటే కూడా సాంద్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడో మనం మర్చిపోయిన మెలోడీస్ని కూడా వినిపించే అవకాశం ఉంది ఈ ఆల్బమ్. అంతే సమయంలో ఎనర్జెటిక్ పాటలు కూడా ఉన్నాయి, కానీ ఇలా ఫార్ములా లాగా కాదు. ఇక్కడ ఐటమ్ సాంగ్ అని అలా ఫార్ములా సాంగ్స్ ఏం కాదు, అన్నీ ఆ కథకు ఉపయోగపడే పాటలు. ఓకే. సరే, అవునంటే కాదనలేదు సార్, అవునన్నా కాదన్న మీ కెరీర్లో ఫస్ట్ మూవీ కాదంటే అవునండి. కాదంటే అవునండి. అప్పటి నుంచి ఇప్పుడు మీ ప్రయాణం అది లిరిక్ రైటర్గా సంతృప్తికరంగా ఉన్నా సార్ ఇప్పుడున్న పొజిషన్? నేను సాధించిన సంతృప్తి ఏంటంటే అండి, ఒక పీరియడ్ ఉంటుంది, ఒక పీక్ ఉంటుంది, ఇలా అంటూ ఉంటారు కదా, అలాంటి వైవిధ్యం ఏది నాకు సక్సెస్ పరంగా ఇది పీక్స్ అని ఈ పీరియడ్లో బాగుందని లేదు. ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 20 సంవత్సరాల కెరీర్లో ప్రతి సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ చార్ట్ బస్టర్ సాంగ్స్ వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు లోకం తీరుని గమనించడం, యువ తరంతో స్నేహం చేయడం, వాళ్ళ భావాలు కనుక్కోవడం, వాళ్ళతో పాటు ప్రయాణించడం, వాళ్ళతో పాటు ఎనర్జెటిక్గా ఉండడానికి ప్రయత్నం చేయడం. దీనివల్ల నాకు వాళ్ళకి పెద్దగా వయసు తేడా కనిపించట్లేదు. అలాగే వాళ్ళ ఆలోచనలను కూడా కొంచెం అర్థం చేసుకుని వాళ్ళకి ఇలాంటివి నచ్చుతున్నాయని చెప్పి నా ప్రేమ పాటలు అవ్వచ్చు, వేరే పాటలు అవ్వచ్చు, రచనా శైలి అనేది మీకు 20 సంవత్సరాల క్రితం పాట ఇప్పుడు పాట వినిపిస్తే 2 వేరు మనుషులు రాశారు అన్నట్టు. ఓకే. దీనివల్ల నిలకడగా ప్రతి సంవత్సరం ఒక చార్ట్ బస్టర్, ఒకటి కంటే ఎక్కువ చార్ట్ బస్టర్ రావడం వల్ల నిలకడ అనేది ఉంది కెరీర్లో. నా విజయమే నా నిలకడ. ఓకే. అది అనుకుంటున్నాను. తర్వాత మధ్యలో మిలియన్స్ వచ్చేస్తాయి, బ్లాస్ట్లు అవుతూ ఉంటాయి. కొన్నేమో చాలా సెన్సిబుల్ వ్యక్తులకి చాలా బాగున్నాయి అనిపిస్తాయి, కొన్నేమో సెన్స్ లేని వ్యక్తులకి బాగా నచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళనే టార్గెట్ చేసి రాస్తాం కాబట్టి. అలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నా రచనలో వచ్చినాయి. కాస్త సరదాగా పాడుకోవడానికి, కాస్త కితకితలు పెట్టుకోవడానికి, అలాగే కూర్చుని ఆలోచించడానికి, లేదా అలా మధురానుభూతుల్లో తేలుతూ పాటలు వినడానికి, వీరికి కావలసిన అన్ని రకాల పాటలు వచ్చినాయి. కాబట్టి నేను సాధించిన నిలకడే నా విజయం అని నేను భావిస్తున్నాను. అంటే సాహిత్యపరంగా మీరు ఒక అప్రస్తుతంగా మీరు ప్రతి పాటను ఒక సూపర్ హిట్ పాటగా మలుస్తున్నారు. అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా అంటే ఒక పాటకు లభిస్తున్న ప్రతిఫలం పట్ల మీరు ఎలా తీసుకొచ్చుకోవచ్చు? ఆర్థికంగా పాటకు లభిస్తున్న ప్రతిఫలం, ఆ రెమ్యునేషన్ కానీ? అంటే ఒకటి మాత్రం చెప్పగలనండి, ఒక తరం రచయితలకు మాత్రం చాలా వాళ్ళ ప్రజ్ఞతో పోలిస్తే చాలా ఎక్కువ, వాళ్ళు చాలా తక్కువ పారితోషికం అందిందండి ఒక తరం రచయితలకు మాత్రం. అది ఖచ్చితంగా చింతించాల్సిన విషయం. అలా పోలిస్తే ఇప్పుడు రచయితలకి చాలా మంచి పారితోషికం అందుతుంది. కానీ సినిమా బడ్జెట్లతో పెరిగిన ఈ బడ్జెట్లతో పోలిస్తే లిరిక్ రైటర్కి అందే శాతం రెమ్యూనరేషన్ ఇంకో 30% న్యాయం జరగాల్సి ఉంది.
అదృష్టవశాత్తు నాకు హిట్లు ఎక్కువ ఉండడం వల్ల నాకు కావాల్సిన వరకు నాకు అందుతుంది. మిమ్మల్ని డైలాగ్ రైటర్కి కానీ కథా రచయిత కానీ చూసే అవకాశం ఉంది సార్ ఫ్యూచర్లో? లేదండి, ఈ పాటలకే సమయం. ఏదైనా నేను మామూలుగా కథా చర్చల్లో సలహాలు అంటే ఏమన్నా సందేహం వస్తే నన్ను అడిగితే తీరుస్తూ ఉంటా. లేకపోతే ఒక పెద్ద డైలాగ్ని ఒక చిన్న మాటలో చెప్పాలంటే మీకు లిరిక్ రైటింగ్కి ఆ లక్షణం ఉంది కాబట్టి ఇది చిన్న మాటలో చెప్పాలంటే ఎలా అని ఆ డిస్కషన్లో అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటాను. కానీ పూర్తిగా దాని మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఏకాగ్రత చూపించాలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. పెద్ద సినిమాలో మిగతా పాటలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని, మీరు రాయబోయే పాటలన్నీ మిగతా సినిమాలన్నీ కూడా పెద్ద విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.